వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఏరియల్ సర్వే ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. సోమవారం పర్యటించిన ఆయన ఈ సందర్భంగా స్పిల్వే పనులను స్వయంగా పరిశీలించారు. ప్రాజెక్టు పనుల వివరాలను సీఎం వైఎస్ జగన్ కు నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. పోలవరం నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఆయనతో పాటు జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, సమాచార రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య హాజరయ్యారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఉడజాం గ్రామంలో రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. రైతుల పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్నామని, అన్ని విధాలా వారిని ఆదుకునే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వ పథకాలు రైతులకు సహాయకారిగా ఉండే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు పునాదులు వేసే సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ భాగస్వాములయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అత్యంత అవసరమైనటువంటి వ్యవసాయం, విద్య, వైద్యం ప్రధాన అంశాలుగా ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆనాటి రాజశేఖర రెడ్డి గారి కాన్సెప్ట్ ఏదైతే ఉందో సాచురేషన్ కాన్సెప్ట్, అదే దిశగా అంతకుండా మెరుగ్గా ప్రతి ఒక్కరికి సహాయం అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మీద పనిచేయడం జరుగుతుంది. దశల వారీగా ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చేసే దిశగా రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ ఇప్పటికే చాలా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ప్రతి ప్రాంతం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మూల కూడా ప్రతి ఒక్క ప్రజలకి మేలు జరిగే విధంగా పెద్ద ఎత్తున మరి ఇళ్ల పట్టాలి కార్యక్రమం భవిష్యత్తులో 25వ తారీఖున మరి 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రీసర్వే మొత్తం రాష్ట్రంలో ఎప్పుడో బ్రిటిషర్స్ టైంలో జరిగినటువంటిది 100 సంవత్సరాలు పైబడినటువంటి రీసర్వే కరెక్ట్ రికార్డ్స్ డాక్యుమెంట్స్ ఏదైతే మీకు ఉందో దాన్ని ప్యూరిఫైడ్ రికార్డ్స్ చేసి సర్వే చేసే దిశగా
డ్రోన్స్తో ఒకటి హైయెస్ట్ టెక్నాలజీ దాంతో యథార్థ స్థితి భూమిలో మరి ఇచ్చే భూ హక్కు అన్నది ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా మరి రేపు 21వ తారీఖునే సక్కెళ్లపాడు కృష్ణా జిల్లాలో ప్రారంభిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు నేను కలిసి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అరినా మక్కివలస వద్ద గల నాగార్జున అగ్రికామ్ పరిశ్రమ వద్ద కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ఈ మహాధర్నాలో భాగంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దీనిలో భాగంగా తమ వేతనాలు కూడా పెంచాలని డిమాండ్ చేశారు. నాగార్జున అగ్రికామ్ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ యాజమాన్యం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మిక వేతనాలు పెంచాలని కోరుతూ పరిశ్రమ వద్ద సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ పి పాదసారథిపై అదే గ్రామానికి చెందిన ఆర్య కుమార్ ఆదివారం సాయంత్రం కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఏఎస్ఐకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చూసిన పలువురు గాయపడిన ఏఎస్ఐని వీరవాసరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. ఏఎస్ఐ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం భీమవరం ఆసుపత్రికి తరలించారు. వీరవాసరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ భగవాన్ మాట్లాడుతూ ఒక భూ తగాదాకు సంబంధించి వెళ్లిన ఏఎస్ఐపై దాడి జరిగిందని, తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఉన్నత విద్య ఎంతో అవసరమని, దీనివల్ల సమాజ శ్రేయస్సుకు ఎంతో దోహదపడుతుందని విశాఖపట్నం జిల్లా గాజువాక శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డి తెలిపారు. విశాఖపట్నం జిల్లా గాజువాక బీసీ రోడ్డు వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఝాన్సీ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి సహకారంతో గౌరవ అధ్యక్షులు దొడ్డి రమణ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ బిఎండి ప్రసాద్ మాట్లాడుతూ అందరికీ ఉన్నత విద్య అందించాలనే సంకల్పంతో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం ఆనందదాయకమని అన్నారు. గత 10 సంవత్సరాలుగా ఝాన్సీ ఎడ్యుకేషన్ సొసైటీ ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడంతో పాటు ఎంతో మంది పేద విద్యార్థులు ఈ సంస్థ ద్వారా చదువుకొని మంచి స్థానంలో ఉన్నారని అన్నారు.
వచ్చింది ఏదో చదివించాం అనేది కాకుండా ఏదైనా మీ లైఫ్ బేస్మెంట్ ఏదైనా ఉంటే అది డిగ్రీ. ఏదండి? డిగ్రీ. అది టెక్నికల్ డిగ్రీ అయితే ఇంకా చాలా చక్కగా ఇంకా లైఫ్లో మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. దీని తర్వాత బోల్డ్ అయిన అవకాశాలు మనం పుంజుకోవచ్చు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకొని భవిష్యత్తులో చాలా ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు పెద్దలకు అండ్ ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి ఈ ఝాన్సీ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ పంట కులస్తుల సమస్యల పరిష్కరించాలని శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు పండిత గోవిందరావు, పండిత రాంబాబులు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం నర్సనపేట మండల కేంద్రంలో ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా సంఘ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డీ పంట కులస్తుల వాళ్లకు ఇంటి పేర్లు కులం పేరుతో ఉన్నందున బీసీఏ సర్టిఫికేట్లు కొన్ని మండలాల్లో ఇవ్వడం లేదని, దీని వలన ప్రభుత్వ పథకాలకు, ఉద్యోగాలకు తమ కుటుంబాలు దూరం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒరిస్సా రాష్ట్రం నుండి ఎంతో మంది వడ్డీ పంట కులస్తుల కుటుంబాలు శ్రీకాకుళం జిల్లాకు తరలి వచ్చారని, తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శిష్టకరణ కార్పొరేషన్ డైరెక్టర్ సదాశివుని కృష్ణ, ఎంజీఎస్ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ధర్మాన కృష్ణదాస్ గారు కలిసి మన క్యాస్ట్ తాలూకా కష్టాలన్నీ తెలియజేయడం జరిగింది. అలాగే సమాపతి గారు తల్లిదండ్రులు గీతారాం గారు కూడా కలవడం జరిగింది. మన శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ధర్మాన ప్రసాదరావు గారు కూడా కలిసి వినతిపత్రం ఇచ్చాము. ఈ మధ్యకాలంలో మన క్యాస్ట్ లో విపరీతమైన సమస్యలు ఉన్నాయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చాపురంలో ఇంటి పేరు కులం పేరుతో ఉన్న వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం లేదు. అదేవిధంగా సౌతంపూర్లో కూడా ఉంది, మంసాలో కూడా ఉంది. ఇప్పుడు ఊర్లో 100 మంది ఉంటే ఒక ఇద్దరికి మీటింగ్ పెట్టడానికి పిలవడం జరుగుతుంది. ఎందువల్ల అంటే మనకి సంఘ భవనం లేదు, కమ్యూనిటీ హాల్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. కమ్యూనిటీ హాల్ లేకపోవడం వల్ల 100 మంది ఉంటే ఒక ఇద్దరికో ముగ్గురికో పెట్టడం జరుగుతుంది. దాని మీద చాలా ఇబ్బంది అవుతుంది. కమ్యూనిటీ హాల్ లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది. ఈ మధ్యన కార్పొరేషన్లు కూడా 52 విభజించారంటే దాంట్లో మన కార్పొరేషన్లో కూడా యాడ్ చేయలేదు. అది కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నాము. దాంతోపాటు శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, వైజాగ్ రాష్ట్ర స్థాయిలో మనం వాడిని వినిపించాలనుకుంటున్నాము. దాంతోపాటు మన క్యాస్ట్ లో ఎవరైనా చిన్న చిన్న విజయాలు సాధించినా వాళ్ళకి ప్రోత్సహించే కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇచ్చాపురంలో గ్రామ సంఘం చేశారు, సౌతంపర్లలో గ్రామ సంఘం చేశారు. ఆ గ్రామ సంఘం చేసిన వాళ్ళకి మనం ప్రోత్సహించే కార్యక్రమం కూడా ఈ మీటింగ్ లో పెట్టుకుంటున్నాము. అదేవిధంగా అమ్మ ఆసరా ఫౌండేషన్ నుంచి చాలా సంవత్సరాలుగా రామచంద్రరావు గారు మన క్యాస్ట్లను కొద్దిగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా చిన్న క్యాంపులు ఇవ్వడం జరుగుతుంది. ఈ తదుపరి కార్యక్రమంలో మన ప్రోత్సాహం కోసం కొద్దిగా తీసుకుంటామండి. గుంటూరు బ్లాసమ్ చిల్డ్రన్ హాస్పిటల్లో దారుణం. చిన్నారి వైద్యం కోసం ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు వైద్యానికి 12 లక్షలు చెల్లింపు చేసిన తర్వాత చిన్నారి చనిపోయిందని మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించిన యాజమాన్యం. కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు తమ బిడ్డను చంపేశారంటూ ఆసుపత్రి వద్ద ఆందోళన చేసిన తల్లిదండ్రుల బంధువులు. శ్రీకాకుళం జిల్లాలోని పలు శివాలయాల్లో కార్తీక మాసం 5వ సోమవారాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. జలమూరు మండలం శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం, టెక్కల మండలం రాయవలస ఎండల మల్లికార్జున స్వామివారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఆలయంలో రద్దీ కనిపించింది. ఈ ఏడాది కార్తీక మాసంలో 5 సోమవారాలు రావడంతో ఎంతో విశేషమని పలువురు భావిస్తున్నారు. మంగళవారం బహుళ పాడ్యమి సందర్భంగా పలు ఆలయాల్లో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని,
ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.